అన్వర్త్ అనే టాస్క్ పెట్టేటప్పుడు ఎలాంటి మొహమాటలు లేకుండా చాలా స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పాలని పెట్టారు. ఇలాంటి టాస్క్లు వచ్చేటప్పుడు వాళ్ళు ఏంటి అనేది బయటపడుతుంది. మొన్న కూడా చూసాం కదా, ఆ ట్యాగ్స్ అన్ని పెట్టేటప్పుడు కూడా ఆ టాస్క్లు ఆడేదానికంటే ఇలాంటప్పుడే ఎవరు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి అనేది బయటపడితే బిగ్ బాస్ హౌస్లో ఉండాలన్నా, సర్వైవ్ కావాలన్నా సరే, గెలవాలన్నా సరే ఉండాల్సింది మెయిన్ అది ఆర్గ్యుమెంట్ స్కిల్స్. ఇలాంటి వర్తి లేకపోతే ట్యాక్స్ ఇచ్చేటప్పుడు ఎవరు ఎంత అనేది తెలిపోద్ది. ఇక హరీష్ మాస్క్ మ్యాన్ అయితే వచ్చాడు కదా, సో ఆయన క్లియర్గా చెప్పాడు మనం ఏంటి రైట్ ఆర్ రాంగ్ అనేది మాట్లాడాలి. ఎస్, నువ్వు చెప్పాలి. నీ మనసులో దాచిపెట్టుకుంటే తర్వాత టైం వచ్చినప్పుడు చెప్పుకుంటే ఎట్లా? ఇక్కడికి వచ్చిందే ప్రూవ్ చేసుకోలేను కదా. ఆ సత్తా, దమ్ము, ధైర్యం ఉండాలి. నాకైతే ఉంది. ఫేస్ మీద మాట్లాడాలి. దేవుడు ముందైనా సరే నేను మాట్లాడతా. మనం ఏంటి అనేది ప్రశ్నించే కెపాసిటీ ఉందని ఫుల్ క్లారిటీతో, చాలా కాన్ఫిడెంట్తో ఆయన అయితే కనిపిస్తూ ఉన్నాడు. మరి షాకీబ్కి అయితే అన్వర్త్ అని ఇచ్చాడు కదా, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకొచ్చాడు. ఏంటి ఆ హెయిర్ రిమూవ్ టాస్క్ అప్పుడు నాగతో ఎస్ నేను ఆడతాను, నా ఎందుకు చూస్ చేసుకోవాలన్నాడు. అట్లాగే ఫోన్ బ్రేక్ చేసేటప్పుడు కూడా ఫైర్ కనబడింది, కానీ ఆ తర్వాత టాప్ 15 సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఫైర్ లేదు అని చెప్పాడు. అయితే షాకీబ్ ఏం చెప్పుకుంటున్నాడు, నన్ను అందరూ ఇక్కడ వీడు అన్లక్కి అని స్టాంప్ వేసేసారు, నేను ఇక్కడికి లక్తో రాలేదు, ప్రూవ్ చేసుకుంటూ వచ్చి. ఎస్, కరెక్టే. ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా చెప్పింది అదే, నువ్వు ఇంతవరకు టాలెంట్తోనే వచ్చావు. అట్లాగే ఆ టాప్ 15లో ప్లేస్ కూడా ఒక 2 టాస్కుల్లో నీ టెంపరు, నీ హైపరు, నీకేదో ప్రూవ్ చేసుకునే ఉద్దేశంతోనే ఉన్నావు అనేది వచ్చింది. ఆ తర్వాత కూడా నీది పెద్దగా కనిపించట్లా. సో ఎవరు పర్సనాలిటీ వాళ్ళదని చెబుతున్నాడు. కానీ నువ్వు ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబట్టే ఒక ఎమోషన్తో ఫోన్ కొట్టబట్టే ఛాన్స్ వచ్చింది. ఇంకా ప్రూవ్ చేసుకుంటే బెటర్. అయితే ఇక్కడ సూటిగా సుత్తి లేకుండా బిగ్ బాస్ కోసం దేవుడినైనా ఎదిరిస్తా, ప్రశ్నిస్తా అని మాస్క్ మ్యాన్ చెప్పింది 100% ఫ్యాక్ట్. ఈ మాస్క్ మ్యాన్ హరీష్ని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇదే కదా నేను ఎప్పుడు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్కి ప్రతి సీజన్లో ఇదో 10వ సీజన్ నాకు. ఈ సీజన్తో కలిపి నేను చెబుతున్నది, ఓటీటీని కలుపుకుంటే ఎప్పుడు చెప్పేది ఇదే. టాస్కులు ఆడలేడు, కండలు లేవు, ఫిజికల్గా వీకు, కామెడీ చేయలేడు, కుప్పిగంతులు వేయలేడు, ఎంటర్టైన్ ఇవేవి కాదు. నేను జోకులు వేసా, నేను ఎంటర్టైన్మెంట్ చేశాను, నేను కడుపులు పగిలేలా నవ్వించా. ఇది కామెడీ షో కాదు, ఇది కండలు ప్రదర్శించే జిమ్ ఇలాంటివి కోచింగ్ షాట్ కాదు. ఇది ఒక పర్సనాలిటీ ఏంటి అనేది చూసేది. ఇవేవి ఉన్నా లేకపోయినా అస్సలు ఫరక్ పడదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి. ఎప్పుడు నేను చెప్పేది అదే, మెయిన్ ఏంటంటే ఉండాల్సింది ఈ స్కిల్స్. ఈ హరీష్కి అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఇంకోటి ఏంటంటే, ఆయన క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకునే షాకీబ్ అయితే కరెక్ట్ కాదనిపించింది నా దృష్టిలో. ఆ హరీష్ వచ్చి అన్వర్త్ అనేది షాకీబ్కి చెప్పాడు కదా, అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అక్కడున్న చాలామంది కంటే ఈ షాకీబ్ బెటరే కదా, చాలా కంటెంట్ ఇస్తానడు కదా. ఏదో రకంగా ఆయన అమాయకత్వమో, తెలివి తక్కువదనమో, టెన్షన్ అయిపోవడమో, మైండ్ ఉంది, బ్రెయిన్ ఉంది, బట్ టెన్షన్లో ఆడలేకపోతున్నానని చెప్పాడు కదా. ఏదో మొత్తానికి చాలా మంది కంటే బెటరే కంటెంట్ అయితే ఇస్తానడు. సో అతడు చూజ్ చేసుకున్నది కరెక్ట్ కాదనిపించింది.